వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. ఈరోజు మనం దోసకాయల వడలు పెట్టుకుంటున్నాము. నేను 1 కేజీ దోసకాయలు తీసుకున్నాను, ఒక 2 ప్యాలెలు తీసుకున్నాను, 4 టమాటాలు, కొత్తిమీర. దోసకాయ మొత్తం పొట్టు ఈ విధంగా తీయాలి. ఇప్పుడు మనం పొట్టు తీసుకొని సైడ్ పెట్టుకుందాం. ఒక ప్లేట్ లోపల తురుమును మొత్తం ఈ విధంగా తురుముకొని కోవాలి. అందులోపల గింజలు వాటర్ ఉంటాయి కదా, అవి అసలు పడేయకూడదు. గింజలు తీసేసిన వడలు టేస్ట్ రావండి, గింజలతో చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా తురుముకున్న సైడ్ పెట్టుకుందాము. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్ లోపల వేసుకుందాము. ప్యాలెలను కొన్ని వేసుకుంటూ మనం దోసకాయ తురుము లోపల ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం అవి గుంజుకుంటుంది. మిక్సీ జార్ లోపల కూడా కొన్ని ప్యాలెలను వేసుకోవాలి. ఈ విధంగా ప్యాలెలను మొత్తం కలుపుకోవాలి. అందులోపల మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలు ప్యాలెలు ఉన్నాయి కదా, అందులోపల వేసుకోవాలి. కొత్తిమీర తురుముకున్నాము, అందులోపల వేసాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ 2 స్పూన్లు పసుపు వేసుకోండి. ఎల్లో కలర్ రావాలంటే 1 స్పూన్ వేస్తే ఎల్లో వచ్చేస్తే వేయకండి, లేకుంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసాను. 1 స్పూను బియ్యం పిండిని వేసాను. కానీ పలుచగా ఉంటే మనం ఒక గరిటెడు కానీ ఒక గిన్నెడు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అందులోపల. నేను ఇప్పుడు పలుచగిందని ఒక గరిటెడు ఇంకా మళ్ళీ పిండి వేసి ఈ విధంగా బాగా ముద్దలా కలుపుకోవాలి. అందులోపల మొత్తం వాటర్ ఉంటాయి కదా, చాలా బాగా కలుపుకుంటేనే ఈ విధంగా ముద్దలా వస్తుంది. గట్టిగా రాదు, మొత్తం మెత్తగా కూడా ఉండదు, మీడియం లోపలే ఉంటుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తాయి దోసకాయల లోపల, మనం ఎక్కువసేపు ఉంచితే వాటర్ ఎక్కువ వస్తాయి. అందుకోసం అప్పటిదప్పుడు చేసుకోవాలి. ఒక 1 అవర్ లోపల మంచి ప్యాలెలు నానిపోతాయి. ఇంకా ఎండ లోపలనే వడలను పెట్టుకోవాలి, నీళ్ళ లోపల పెట్టుకోకూడదు. చేతి కొన్ని వాటర్ అద్దుకొని ఈ విధంగా వడలు చేసుకోవాలి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 ఇయర్స్ వరకు వడలు అసలు పాడవవు.